హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహా ఫుడీస్. ఈరోజు మన స్పెషల్ ఆలూ మటర్ కూర ఈజీ అండ్ టేస్టీగా సింపుల్గా చేసేసుకుందాం. వచ్చేసేయండి. కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో వాటర్ యాడ్ చేసుకొని బంగాళదుంపలు చెక్కు తీసుకొని ముక్కలు కోసుకొని పెట్టుకుందాం. వీటిలో నైట్ అంతా నానబెట్టిన బఠానీలు కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసి మూత పెట్టుకొని ఇలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకో కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులో 100 grams ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి, 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4 టొమాటోల్ని ప్యూరీ కింద చేసుకొని ఈ ఆనియన్స్లో యాడ్ చేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఒకసారి వేగిపోయాక ఒకసారి కలుపుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కొంచెం పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మసాలాల్ని ఉడికించుకోవాలి. నేను చూపిస్తున్న ఈ మిక్సీలో ఉన్న పౌడర్, కొబ్బరి, అల్లం, చిన్నులపాయల్ని ఇలా పౌడర్లా చేసుకొని యాడ్ చేసుకుందాం. ఇదే మన స్పెషల్ మసాలా. యాడ్ చేయడం మర్చిపోవద్దు. ఇలా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టేసుకొని మన మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ప్యాన్కి సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 150 ml వరకు వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పొటాటోస్లో నుంచి కొన్ని పొటాటో క్యూబ్స్ని స్మాష్ చేసుకుందాం. ఎందుకంటే గ్రేవీ కోసం ఇలా చేసుకోవడం వల్ల కొంచెం థిక్ అవుతుంది. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇందులో యాడ్ చేసుకుందాం. నిన్న మనం పోస్ట్ చేసిన కాజు పన్నీర్ కర్రీ ఎంతమంది ట్రై చేశారు, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో పోస్ట్ చేశాను, చెక్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒకసారి మూత పెట్టుకొని ఇలా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి. ఉడకబెట్టిన బఠానీలు, బంగాళదుంపలు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని బంగాళదుంపలకి మసాలా పట్టేంత వరకు ఉడికించుకుందాం. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక కల్లుప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు ఉప్పు కరిగేంత వరకు ఉంచుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా ఉడగలు వస్తూ భలే ఉంది కదా. ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. అంతేనండి, మన స్పెషల్ ఆలూ మటర్ కర్రీ. చూసారా, ఎంతో కలర్ఫుల్గా, ఎంతో గ్రేవీగా, చాలా బాగుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా కలర్ఫుల్గా, చాలా గ్రేవీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ. రోటీస్లోకి ఇంకా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ కావాలంటే మన మహా ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ చేయాలంటే మహా ఫుడీస్లో ఆర్డర్ చేసుకోండి. బాయ్ గైస్.